నా పేరు టీవీ రెడ్డి. నేను ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికకి జిల్లా కోశాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి పర్యావరణ దినోత్సవానికి అంటేనే ఈరోజు మన యొక్క ఈ పుడమని కాపాడుకోవడం అని అర్థము. ఈ పుడమని కాపాడుకోవాలని అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను నాటాలి అనేటువంటిది ఒక బాధ్యతగా మనం స్వీకరించాలని చెప్పేసి అనుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మేము మొక్కల కోసం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ శాంతి గారు, హనుమంత్ గారు ఈరోజు వేలాది మొక్కల్ని ఈరోజు పర్యావరణం కోసం వాళ్ళు సేకరించి మొక్కల్ని పెంచి, అదేవిధంగా రైతులకు కానీ మొక్కలు నాటాలనుకున్నటువంటి ఈ చెట్ల ప్రియులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మొక్కలు పంపిణీ చేసి ఈరోజు పర్యావరణ పరిరక్షణ కోసం వాళ్ళు ఎంతో ఉద్యమిస్తున్నారు. అందులో భాగంగానే మేము కూడా తెలిసి మా ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక పైన వీళ్ళ దగ్గర నుంచి మొక్కలు తీసుకొని టవర్ క్లాక్ సమీపంలో మేము కూడా ఈరోజు మొక్కలు పంపిణీ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాము. వీళ్ళు ఎంతో సహృదయంతో ఈ మొక్కలన్నింటినీ పంపిణీ చేయడం పట్ల మేము వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పర్యావరణం లోపించడం వల్ల సకాలంలో వర్షాలు రాక, ఎండలు విపరీతంగా మండిపోతూ, ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ఈరోజు భూమి అతలాకుతలం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ మధ్యనే దుబాయ్ లాంటి ప్రదేశాల్లో మరి ఈరోజు సునామీలు అనేది విజృంభించి మొత్తం భూమినే మింగేస్తున్నటువంటి తరుణాలు ఈరోజు ఏర్పడుతున్నాయి. కాబట్టి మన భూమిని కాపాడుకోవాలంటే మరి పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఒక మొక్కను నాటాలనేటువంటి ఒక లక్ష్యాన్ని తీసుకొని బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ, ఈ యొక్క సేవ చేస్తున్నటువంటి ఈ శాంతి గారికి, ఈ హనుమంత్ గారికి మరొకసారి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పరివార దినోత్సవానికి జై! పరివార దినోత్సవానికి జై! థ్యాంక్ యూ సార్.